హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫోన్పే క్రియేట్ చేయాలనుకుంటున్నారా? మీ దగ్గర డెబిట్ కార్డ్ లేదా? అయినా కానీ మీరు మీ ఆధార్ కార్డు ఉపయోగించి ఫోన్పే అకౌంట్ని అయితే క్రియేట్ చేయవచ్చు. ఇది ఎలాగో మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. పేటిఎం ఈ నెల 29 నుంచి బ్యాన్ అయిపోతుంది. అందరూ ఈ మధ్య ఫోన్పే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కాకపోతే చాలామంది దగ్గర క్రెడిట్ కార్డు అయితే లేవు. చాలామంది మీ ఆధార్ కార్డుతో ఫోన్పే ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నారు. మీ ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ అయితే చాలు. మీరు మీ ఆధార్ కార్డును ఉపయోగించి ఫోన్పే అకౌంట్ అయితే చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడే ప్లేస్టోర్లోకి వెళ్ళి మీ ఫోన్పే అప్లికేషన్ అయితే అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన వాళ్ళకి మాత్రమే మీకైతే వస్తుంది. ఆధార్ కార్డుతో మనం ఫోన్పే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మీ దగ్గర డెబిట్ కార్డ్ లేకపోయినా పర్వాలేదు, క్రెడిట్ కార్డ్ లేకపోయినా పర్వాలేదు. మనం కేవలం మన ఆధార్ కార్డుతో ఫోన్పే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద మీకు ఫోన్పే అకౌంట్ లింక్ కావాలంటే ఇస్తాను. మీరు లింక్ ఓపెన్ చేస్తే మీకు 100 రూపీస్ అయితే బోనస్ అయితే వస్తుంది. ఓన్లీ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మాత్రం ఓపెన్ చేస్తే మీకు 100 రూపీస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫోన్పే అకౌంట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫోన్పే అకౌంట్ని అయితే ఓపెన్ చేయండి. ఫోన్పే అకౌంట్ ఓపెన్ చేశాక మనం ప్రాసెస్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఫోన్పే ఇప్పుడు ఇంకోటి ఫోన్పే ఓపెన్ చేస్తే చాలామందికి ఫోన్పే యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందని తెలుసు. ఇప్పుడు మనం పైన మనకు లెఫ్ట్ సైడ్లో మన లోగో అయితే కనిపిస్తుంది. ఆ లోగో మీద క్లిక్ చేయండి. ఆ లోగో మీద క్లిక్ చేస్తే మీకు యాడ్ బ్యాంక్ అకౌంట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నేనైతే నా లోగో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫైండింగ్ అకౌంట్ సెర్చ్ అయితే చేస్తుంది. ఇంకోండి ఫైండ్ వన్ అకౌంట్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మీ ఆధార్ కార్డు లింక్ అయిన దాంట్లో ఇదైతే మీకు అయితే ఉంది. కింద ప్రొసీడ్ టు యాడ్ అని ఉంది. ప్రొసీడ్ టు యాడ్ మీద క్లిక్ చేస్తే ఇంకోటి కింద చూసినట్టయితే ఇక్కడ లింక్ అయితే అయిపోయింది. ఇక్కడ సెట్ యూపీఐ పిన్ అడుగుతుంది. యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలంటే మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉండాలి, డెబిట్ కార్డు ఉండాలి. మన దగ్గర డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు రెండు లేవు. ఇప్పుడు మనం ఇంకోటి ఇక్కడ చూసినట్టయితే ఆధార్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ మొబైల్ నెంబర్ ఉందా, ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మీకు పాత అయితే డెబిట్ ఏటీఎం కార్డు అని ఉంది. ఇప్పుడు మనకు కొత్తగా ఆధార్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ అని ఈ విధంగా ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం మన ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డుని అయితే దగ్గర ఉంచుకోండి. ఇక్కడైతే మనకు ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే వెరిఫై ఆధార్, ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఉన్న ఫస్ట్ 6 నెంబర్స్ అయితే ఎంటర్ చేయాలి. మీ ఆధార్ కార్డులో ఉన్న ఫస్ట్ 6 నెంబర్స్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ నా ఆధార్ కార్డు ఉన్న ఫస్ట్ 6 నెంబర్స్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేశాను. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్కి లింక్ అయిన నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు అయితే ఇక్కడ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు ఎటువంటి డెబిట్ కార్డ్ యూజ్ చేయకుండా మీకు అయితే ఓటీపీ అయితే వచ్చింది. ఆ ఓటీపీని మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మనకు ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది. మీరైతే యూపీఐ పిన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఓటీపీ అయితే వచ్చింది. ఆ ఓటీపీని నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ స్క్రీన్ అయితే బ్లాక్గా కనిపిస్తుంది. ఇక్కడ మీకైతే ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను. ఇక్కడ దాకైతే అందరికి తెలిసిన ప్రాసెస్. తర్వాత యూపీఐ పిన్ మీరైతే మీ అకౌంట్కి యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకోండి. అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ సెట్ చేసుకోవాలంటే ఒక యూపీఐ పిన్ అయితే ఉండాలి. ఇక్కడ సెట్ యూపీఐ పిన్ అని ఉంది. సెట్ యూపీఐ పిన్ మీద క్లిక్ చేసి మీకు 6 డిజిట్ యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకోండి. మీకు గుర్తుండే మీ ఫోన్ నెంబర్ కానీ ఏదో ఒకటి మనకైతే యూపీఐ పిన్ సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చెక్ బ్యాలెన్స్లోకి వచ్చి ఇక్కడ మనకైతే అకౌంట్ యాడ్ అయిపోయింది. ఇక్కడ స్టేట్ బ్యాంక్ అయిపోయింది. దీని మీద క్లిక్ చేసి మన అకౌంట్ యొక్క యూపీఐ పిన్ని సెట్ చేస్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. ఇంకోండి ఈ విధంగా చాలా సింపుల్గా మీరు మీ ఆధార్ కార్డుతో యూపీఐ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా ఇదైతే ఫేక్ కాదు, జెన్యూన్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకైతే యూపీఐ అకౌంట్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. ఫోన్పే చాలా సింపుల్గా. పేటిఎం అయితే అందరు డిలీట్ చేసుకుని ఫోన్పేకి అయితే లాగిన్ అవ్వండి. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.